ASR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బలసపాడులో ఉన్న సాయికృష్ణ అండ్ టింబర్ డిపోల వర్షాల కారణంగా వచ్చిన వరదలో ఈ టింబర్ డిపోలో ఉన్న టేకు మొద్దులన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయని, సుమారు 17 నుంచి 20 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని, వరదలో చాలా టేకు మొద్దులు కొట్టుకుపోయాయని, చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నవారు మొద్దులు కూడా తీసుకుని పోయారని, ప్రస్తుతం నా దగ్గర పనిచేసే 6 కూలీలకు జీతాలు కూడా ఇచ్చే స్తోమత లేదన్నారు. దయచేసి ప్రభుత్వం వారు మరియు జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య మా టింబర్ డిపోను వీక్షించి ప్రభుత్వం ద్వారా మాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు. టింబర్ డిపో ఓనర్ బజారు సాంబశివరావు మరియు అక్కడ పనిచేసే మా వారి ప్రభుత్వానికి ASR9 న్యూస్ ద్వారా తెలియజేశారు. న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం జగ్గైపేట పట్టణంలోని బల్స్పాడ్ వెళ్ళే గ్రామంలోనికి వెళ్ళే రహదారిలోనే మనకి సాయికృష్ణ అండ్ టింబర్ డిపో ఒక టింబర్ డిపో ఉందండి. ఇక్కడ మరి ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న వర్షాల ప్రభావంతో ఇక్కడ టింబర్ డిపోలో ఉన్న పరిస్థితి ఎలా ఉందన్నది కూడా మనం చూద్దాము. ఇక్కడ మరి టింబర్ డిపోలోనే ఉన్న మొద్దులు ఏదైతే ఉన్నాయో ఆ మొద్దులన్నీ కూడా టేకు మొద్దులు అని చెప్పేసి ఇక్కడ సమాచారం ఉంది. సో అవన్నీ కూడా ఏ విధంగా మరి కొట్టుకుపోయాయి ఏంటి అని చెప్పేసి ఈ వరద వల్ల చాలా వరకు నష్టపోయామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఆ టింబర్ డిపో యాజమాన్యంతో కూడా మాట్లాడదాం మనం, ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పేసి. మరి ఆ యాజమాన్యం కూడా మరి మేము చాలా నష్టపోయామని చెప్పేసి వాపోతున్నారు. మనం టింబర్ డిపో లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దామండి. ఇక్కడ టింబర్ డిపోది ఏదైతే ఉందో ఇక్కడ బోర్డు కూడా కొట్టుకుపోయిందండి. మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో మనం చూసుకుంటే ఎంత హైట్లో వరద వచ్చిందన్నది కూడా కనపడుతుంది. ఇక్కడ లోపల చూసినట్లయితే చూడొచ్చు, ఇక్కడ చాలా మొద్దులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు మనకి సమాచారం ఇచ్చారు. కానీ చాలా మొద్దుల వరకు మాత్రం ఈ వరదలో కొట్టుకుపోయిన మొద్దుల్ని కూడా కొంతమంది మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అది తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి కూడా బాధతో వాపోతున్నారు. మరి ఇక్కడ ఉన్న యాజమాన్యాన్ని అడిగి కూడా తెలుసుకుందాం ఎంతవరకు మరి నష్టం జరిగింది, ఎన్ని మొద్దులు పోయి ఉంటాయి అని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పనిచేసే వారు కూడా ఉన్నారు, కార్మికులు. మరి ఇలాంటి సమయంలోని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఒకసారి మనం మరి టింబర్ డిపో యాజమాన్యంతో కూడా మాట్లాడి తెలుసుకుందాం వారి మాటలోని. పేరండి? బజారు సాంబశివరావు అండి. సాయికృష్ణ టింబర్ డిపో ఓనర్ అండి. ఓకే అండి. మొన్న శనివారం నైట్ బాగా ఫ్లోటింగ్ వచ్చిందండి. మేము తాళాలు వేసి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే ఆదివారం రోజున ఇటు రావడానికి అసలు వీలు పడలేదండి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారంటే గోడల పైనుంచి నీళ్లు వెళ్ళిపోయినాయండి. దాంతోపాటు కోసిన సైజు మొద్దులు చాలా పోయినాయండి. ఏ మొద్దులు అండి ఇవి? ఈ టేకు మొద్దులు అండి. మొత్తం టేకేనండి. మొత్తం టేకు మొద్దులే. బయట ఉన్నాయి, లోన్ ఉన్నాయి, మొత్తం వెళ్ళిపోయినాయండి. ఒక 20 లక్షల లాసు. 20 లక్షల లాసు. ఇవన్నీ మొద్దులు పోతే మళ్ళీ చదువుకుంటున్నామండి మా వర్కర్లు. మేము చదువుకుంటే ఆఫీస్ రూము అవన్నీ అక్కడికి వెళ్ళి ముద్ద ఆగిందండి. అది లోనకి వెళ్ళి ముద్ద ఆగింది, బయటికి లాగాం. అది ఇప్పుడు మిషన్ మీద ఆగి ఉన్నది. మిషన్ మీద కాదండి, కింద ఉంది. దాన్ని మళ్ళీ పైకి ఎక్కించారు. ఇవన్నీ చెల్లా చెదురుగా పడిపోయినాయండి. ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మోటార్ మొత్తం ఆగమైపోయింది. ఓడ తీసి అక్కడ పెట్టామండి. వర్కర్లు 6 ఉన్నారండి. 6 జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ చదువుతున్నామండి ఇప్పుడు. మొత్తం అసలు కాలు పెడతానికి కూడా ఇల్లు లేకుండా ఉందండి. కొట్టుకుపోయి ఎవరైతే పోయా వాళ్ళు ఎత్తుకుపోయారు సార్. ఆస్తి నష్టం ఎంత ఉంటుందండి దీనికి? 20 లక్షల పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదండి. మొద్దులు ఒక 17-18 లక్షల మొద్దులు కొట్టుకుపోయినాయండి. ఈ డ్యామేజ్, రిపేరు, వర్కర్ల జీతాలు ఇవన్నీ ఇవ్వాలి కదండి. ఇప్పుడు వారం 10 రోజులు మిషన్ ఆగేటట్టుంది. మోటార్లు డ్యామేజ్. ఏ విధంగా కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం నుండి? శ్రీరామ్ తాతయ్య గారు ఏమన్నా మాకు సహాయం చేస్తే వీళ్ళకి ఇవ్వగలను, మేము బతకగలం, మళ్ళీ వ్యాపారం చేసుకోగలం. సో ఈ ఆస్తి నష్టం మరి గవర్నమెంట్ భరిస్తుందని మీకు ఏమన్నా భరోసా ఉందా? తాతయ్య గారు చేయాలండి. మరి మనకేం తెలుసు, నాకేం తెలుసు సార్. తాతయ్య గారు వెళ్ళి కలుస్తాం, ఇస్తారని ఆశ మీద ఉన్నామండి. ఇప్పుడు ఎంతమంది వర్కర్లు మీ దగ్గర పనిచేస్తున్నారండి? 6. మరి వీళ్ళకి జీతాలు మరి జీతాలు అంటే ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే ఏమైనా ఇవ్వగలుగుతాం. మీరు కూడా మాట్లాడండి.
ఇక్కడ మనకి టింబర్ డిపోలోని పనిచేసే మరి కార్మికులు ఉన్నారండి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ సంఘటన ఎలా జరిగింది, మీరు ఎలా దీని విషయంలో సంబంధిస్తారండి? ఇది మామూలుగా శనివారం సాయంత్రం నుంచి మొదలైందండి. ఇంకా శనివారం సాయంత్రం బాగా వరద వచ్చి అక్కడ కాలువ డెమ్ అయిపోయింది. ఇంకా రావడానికి కలవల. మళ్ళీ ఆదివారం నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ పెరిగిపోయిన తర్వాత ఇంకా అది చూడటానికి కలవల. అసలు సోమవారం ఉదయం వచ్చి చూస్తే మొత్తం సైడ్ ముక్క అంటే ఆ గేట్ మీద ఆగిందండి. లావు ముక్క వరదలోనే కొన్ని చూస్తే త్వరగా మనకు అందుబాటులో లేకపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. మరి ఇప్పుడు మీ యజమానికి నష్టం వచ్చింది, మరి మీకు ఎటువంటి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు ఏ విధంగా సాయం చేస్తేనే వంటగారికి ఉంటే బాగుంటుందండి. వంటగారికి ఆర్థిక సహాయం చేస్తే అండి, ప్రభుత్వం నుండి ఏమన్నా ఆర్థిక ఓనర్ గారికి ఏమైనా చేస్తే ఆ ఓనర్ గారు మాకు ఏమన్నా ప్రభుత్వం అందుకుంటే ఆ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎంత బాగుంటుంది చెప్పండి. అతనికి బాగుంటే మా వంటగారు బాగుంటే మేము బాగుంటాం. ఎమ్మెల్యే గారు తాతయ్య గారు కూడా మా ఎందుకు దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి. టింబర్ డిపో లోపల ఈ పరిస్థితి ఎలా ఉందందో కూడా మనం చూస్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు మనం. అక్కడ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే అక్కడ చాలా మొద్దులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి యాజమాన్యం. ఆ మొద్దులని కూడా వాటర్లో కొట్టుకుపోయే వరదలో కొట్టుకుపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా అక్కడ మరి ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ కూడా వాటర్తో మునిగిపోయి మరి 5-6 మోటార్ల వరకు ఉన్నాయంట. ఆ మోటార్లు కూడా కొట్టుకుపోయాయని చెప్పేసి మరి ఇక్కడ సమాచారం చెప్తున్నారు. డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు సమాచారం. మనం చూడవచ్చు ఇంకా ముందుకు వచ్చి. ఇదంతా కూడా చాలా మరి దైనిక స్థితిలో ఉంది ప్రాంతం అంతా కూడా. మరి టింబర్ డిపో అంటే వీరికి మరి ఈ మొద్దులతోటే పని ఉంటుంది. వాళ్ళ వ్యాపారం మొత్తం కూడా ఈ చెక్క మొద్దులతోటే ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో మనం ఇక్కడ మోటార్ కూడా చూడవచ్చు దగ్గరలో. సో ఇది మోటరు అంటే దానికి సంబంధించి మరి ఎలక్ట్రికల్ పవర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయినట్టు ఇక్కడ కనపడుతుంది మనకి. ఎక్కడండి? ఇక్కడ పార్ట్లు. ఒకసారి వీడియో ఇక్కడ చూపిద్దామండి. ఒక మోటార్ పీకారండి వీళ్ళంతా. ఇది తీసి పక్కన పెట్టేసి దీన్ని మరి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. మరి ఇంకొక మోటార్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ డౌన్లో ఉంది ఒక మోటారు. మరి ప్రభుత్వం కూడా మరి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి కూడా మరి టింబర్ డిపో యాజమాన్యం మరియు వారితో పాటు మరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించి మరి ఆల్రెడీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. మరి ఆర్థికంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారి వ్యాపారం విషయంలో కూడా ఒక ఆర్థిక నష్టం అంచనా వేసి వాళ్ళకు కూడా సహాయం చేస్తామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నీయులు సీఎం గారు. మరి ఇలాంటి విషయంలో కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్న ఈ టింబర్ డిపోని ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు మాకు సహాయం చేస్తారన్న నమ్మకంతో వారు కూడా మరి టింబర్ డిపో యాజమాన్యం కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం కంపల్సరీ సహాయం చేయాలని కూడా మా ASR9 న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం.